నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తిరిగి పొందిన జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్ప ఒక 23 ఏళ్ల అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది. తనను చూసిన ప్రతి ఒక్కరూ తన అందాన్ని చాలా ప్రశంసించేవారు. అమర్ తన అందాన్ని ప్రశంసిస్తున్నప్పుడు శిల్పకి చాలా గర్వంగా అనిపించేది. శిల్ప ముఖం చాలా అందంగా ఉంటుంది. నీలి రంగు కళ్ళు, అందమైన చిరునవ్వు, మంచి రంగుతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది. అమర్ శిల్ప వాళ్ళ అత్త కొడుకు. పక్క ఊర్లోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి అమర్కి శిల్ప అంటే చాలా ఇష్టం. అమర్ వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అమర్ తల్లి పద్మిని గారు ఎప్పుడూ గొప్పలు మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడికి శిల్ప కుటుంబం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని పేదవాళ్లలా చూసేది. కానీ అమర్కి మాత్రం శిల్ప అంటే చాలా ఇష్టం. శిల్ప కుటుంబంతో అమర్ ఎప్పుడూ గౌరవంగానే ప్రవర్తించేవాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాకుతో శిల్పని కలుస్తూనే ఉండేవాడు. శిల్ప అమర్ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండేవారు. శిల్ప వంటగదిలో వంట చేస్తూ బయటకి రాకపోతే ఏదో ఒక వంకతో అమరే వంటగదిలోకి వెళ్ళేవాడు. ఏదో ఒకటి మాట్లాడొచ్చేవాడు. అలాంటి క్షణాలు వాళ్ళ జీవితంలో చాలా సార్లు వచ్చాయి. ఏ ఫంక్షన్ జరిగినా కూడా శిల్ప అందాన్ని పొగడడంలో అమర్ ఎప్పుడూ అలసిపోయేవాడు కాదు. శిల్ప అమర్ కళ్ళల్లో ఎప్పుడూ తన మీదున్న ప్రేమను చూస్తూనే ఉండేది. అమర్ హృదయంలో ఉన్న ప్రేమంతా తన కళ్ళల్లో స్పష్టంగా కనపడుతూ ఉండేది. కానీ శిల్ప మాత్రం ఏమీ మాట్లాడకుండా తల దించుకుని మౌనంగా ఉండేది. ఎందుకంటే అమర్ కుటుంబం వాళ్ళ పెళ్లికి అంగీకరించరు అన్న వాస్తవం శిల్పకి తెలుసు. పద్మిని గారికి 2 పిల్లలు, అమర్ ఇంకా తనూజ. తను ఎప్పుడూ తన పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటూ ఉండేది. నా కొడుకు ఎంత అందగాడు, ఎంత ఆస్తిపరుడు. నేను ఒక పెద్ద ధనిక కుటుంబం నుంచి నాకు కోడల్ని తీసుకొస్తాను. తను ఎంత అందంగా ఉంటుందంటే అందంతో పాటు తను కోట్లు కట్నంగా కూడా తెస్తుంది. అలాంటి కుటుంబంలోనే నా కొడుకుకి సంబంధం చూస్తాను. నా కూతురుకి కూడా కోటీశ్వరుల సంబంధమే చూసి పెళ్లి చేస్తాను. పెళ్లి తర్వాత నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ ఆనందంగా జీవితాన్ని గడిపేలా చూసుకుంటాను అని ఆలోచిస్తూ ఉండేది. అదే సమయంలో శిల్ప జీవితంలో ఒక మలుపు వచ్చింది. శిల్పకి బయట నుంచి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్ యజమానికి ఒక్కడే కొడుకు. తెలిసిన వాళ్ళ ద్వారా ఆ సంబంధం వచ్చింది. పెళ్లి కొడుకు కుటుంబం కాస్త స్థితిమంతుల కుటుంబమే. కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివాళ్ళు. శిల్ప తల్లిదండ్రులు ఇద్దరూ చాలా సంతోషించారు. ఈ సంబంధం చేసుకుంటే శిల్ప సుఖపడుతుంది అని అనుకున్నారు. అబ్బాయిని చూశాక ఆ సంబంధాన్ని తిరస్కరించాలని శిల్ప తల్లిదండ్రులకి అస్సలు అనిపించలేదు. వాళ్ళకి మంచి ఇల్లుంది, సొంత షాప్ ఉంది, ఒక్కడే కొడుకు, తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాడు. అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో చాలా గౌరవప్రదమైన కుటుంబం వాళ్ళది. ఈ విషయాలన్నింటి గురించి తల్లిదండ్రులు శిల్పతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శిల్ప మౌనంగా ఉంది. శిల్ప గుండె లోపల అమర్కి సంబంధించిన కోరికలు మేల్కొంటూ ఉన్నాయి. అమర్ శిల్పని చాలా ఇష్టపడ్డాడు. కానీ 2 కుటుంబాల మధ్య తేడా ఉండడంతో తమ పెళ్లి జరగకపోవచ్చు. కానీ అమర్ని పెళ్లి చేసుకుంటే నన్ను చాలా సంతోషంగా ఉంచుతాడు. ఎందుకంటే తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని శిల్ప హృదయంలోనే అనుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు శిల్ప తల్లిదండ్రులు ఇద్దరూ శిల్ప దగ్గరకు వచ్చి, అమ్మ శిల్ప, మాకు కూడా వయసు అయిపోతుంది. నీకు ఈ సంబంధం చాలా మంచిది. ఈ సంబంధం చేసుకుంటే నువ్వు చాలా సుఖపడతావు. మా పరిస్థితి కూడా అర్థం చేసుకో. మాకు కూడా వయసు పైబడుతుంది. నీ బాధ్యతను తీర్చుకుంటే మేం కూడా ప్రశాంతంగా ఉంటాము. ఇది చాలా మంచి సంబంధం, కాదనకు అని చెప్పినప్పుడు శిల్ప తన తల్లిదండ్రుల సంతోషం కోసం ఆ సంబంధానికే ఒప్పుకోవాలి అని అనుకుంది. ఈ విషయం అమర్కి తెలిస్తే అమర్ ఖచ్చితంగా తన కోసం వస్తాడు అని శిల్ప భావించింది. ఆ రోజు మధ్యాహ్నం శిల్ప తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఇంటి తలుపులు ఎవరో తట్టారు. తలుపులు తెరిచి చూడగానే ఎదురుగా పద్మిని గారు, అమర్ చెల్లెలు తనూజ నిలబడున్నారు. వాళ్ళిద్దరూ చాలా కోపంగా ఇంట్లోకి ప్రవేశించారు. అమర్ కూడా వాళ్ళ వెనకాలే ఉన్నాడు. వాళ్ళిద్దరి కళ్ళు కోపంతో నిండున్నాయి.
శిల్ప తండ్రి, చెల్లమ్మ, అంతా బాగానే ఉంది కదా, నువ్వు మాతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటున్నావా అని అడగగానే, అవునవును, అంతా బాగానే ఉంది, నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే అమర్ కూడా ముందుకొచ్చి తన తల్లి పక్కనే కూర్చున్నాడు. వెంటనే పద్మిని గారు, అన్నయ్య, నేను నీ కూతుర్ని నా ఇంటికి కోడలిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే అమర్, మావయ్య, నేను శిల్పని చాలా ప్రేమిస్తున్నాను, మీరు శిల్ప కోసం వేరే సంబంధం నిర్ణయించబోతున్నారని తెలుసుకున్నాను, నేను శిల్పని వదులుకోవడానికి సిద్ధంగా లేను మావయ్య, దయచేసి శిల్పని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. శిల్ప తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అమర్ గొంతులో అభ్యర్థనతో పాటు మొండితనం కూడా కనిపిస్తూ ఉంది. మావయ్య, అమ్మ కూడా మా పెళ్లికి ఒప్పుకుంది, కావాలంటే అమ్మని అడగండి అనగానే శిల్ప తండ్రి పద్మిని గారి వైపు చూశాడు. అవునన్నయ్య, మేం కూడా మా కొడుకు మొండితనం వల్లే ఇక్కడికి వచ్చాము, ముందు నుంచి నేను ఈ సంబంధాన్ని అస్సలు ఇష్టపడలేదు, నా కొడుకుకి ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అనుకున్నాను, కానీ అమర్ ఈ సంబంధాన్ని చేసుకోవాలని పట్టుబడుతున్నాడు అంటూ మాట్లాడింది. వెంటనే తనూజ కూడా, మీ ఆలోచనలకి మా ఆలోచనలకి మధ్య చాలా తేడాలుంటాయి, కానీ మా అన్నయ్య శిల్పని ఇష్టపడ్డాడు కాబట్టి మేము ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పట్లేదు, వీళ్ల వల్ల మా గౌరవ మర్యాదలన్నీ పోయేలా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉండగానే అమర్ తన చెల్లెలి వైపు చూస్తూ, నువ్వు నా గౌరవం గురించి మర్యాద గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తనూజ, శిల్ప నాకు కాబోయే భార్య, నేను తనకి నా భార్యగా దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అమ్మా, నువ్వు నాకు ఎన్ని సంబంధాలు చూసినా, ఎంత గొప్ప గొప్ప సంబంధాలు చూసినా, ఎంత డబ్బున్న అమ్మాయిని తెచ్చినా నేను శిల్పని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పేశాడు అమర్. అమర్ మాటలు వింటూ ఉంటే శిల్ప మనసులో కూడా ఒక ఆశాకిరణం మెదిలింది. అమర్ని పెళ్లి చేసుకుంటే తన జీవితం సంతోషంగా మారుతుంది అని శిల్ప ఆశపడింది. ఆ తర్వాత పద్మిని గారు నందిని తల్లిదండ్రులతో, మీ కూతురు మా ఇంటికి కోడలవుతుంది అంటూ వాళ్లతో చెప్పి బయలుదేరబోయారు. అప్పుడే తనూజ కూడా శిల్ప చెవిలో, మా అన్నయ్యని నువ్వు మా నుంచి లాక్కున్నావు కదా, నువ్వు ప్రశాంతంగా ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను అంటూ కోపంగా చెప్పింది. ఆ మాటలు విన్న తరువాత శిల్ప గుండెల్లో అలజడి మొదలైంది. కానీ చాలా సంతోషంగా చిరునవ్వుతో ఉన్న అమర్ ముఖం చూడగానే తన ఆందోళన అంతా ఎగిరిపోయినట్టే అయ్యింది. అమర్ కుటుంబ సభ్యులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత శిల్ప తల్లిదండ్రులిద్దరూ, అమ్మా శిల్ప, ఈ అహంకారుల ఇంట్లో నువ్వు ఆనందంగా ఉండలేవేమోనని మాకు అనిపిస్తుంది, అమర్ నిన్ను ప్రేమిస్తున్నాడు, కాదని అనడం లేదు, కానీ ఒక ఆడపిల్ల అత్తగారింట్లో సంతోషంగా ఉండాలి అంటే భర్తతో పాటు అత్తగారి ప్రేమాభిమానాలు కూడా ఉండాలి. అత్తగారు ఒక ఆడపిల్లని కోడలిగా అంగీకరించకపోతే తన జీవితంలో అశాంతి మిగులుతుంది, ఈ సంబంధం వల్ల నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయోనని మాకు భయంగా ఉంది అని చెప్పినప్పుడు శిల్ప అమర్కి తన మీద ఉన్న ప్రేమ ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలే అని భావించింది. అమర్తో పెళ్లికి తల్లిదండ్రుల్ని ఒప్పించింది. పెళ్లి చాలా సింపుల్గా జరగబోతుంది. చాలా చిన్న ఫంక్షన్ హాలులో పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి కొడుకు ఊరేగింపు రానే వచ్చింది. అమర్ ఇంట్లో వాళ్ల ప్రవర్తనలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. మావయ్య, అత్తయ్య కోపంగా ఉన్నారు. వాళ్ళు శిల్ప తల్లిదండ్రులతో కూడా అస్సలు మాట్లాడడం లేదు. అప్పుడు తనూజ, మా అన్నయ్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాము, కానీ ఇలా సాదా సీదా బట్టలతో చీప్ నగలతో ఈ ముష్టి కళ్యాణ మండపంలో మా అన్నయ్య పెళ్లి జరుగుతుంది, అంతా వాడి కర్మ అంటూ శిల్ప తల్లిదండ్రుల ముందే వాళ్ళని అవమానిస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఉంది. పెళ్లి ఆచారాలు నెమ్మదిగా జరుగుతున్నాయి, కానీ కట్నం లేకుండా ఇంత మంచివాణ్ణి కొట్టేసింది అంటూ అమర్ తల్లిదండ్రులు చుట్టాలు చెవురు కొరుక్కుంటూనే ఉన్నారు. ఆ మాటలు విన్న శిల్పకి గుండెల్లో బాణాలు గుచ్చుకుంటున్నట్టే ఉన్నాయి. అంత ప్రత్యేకమైన రోజును కూడా తను ఆస్వాదించలేకపోతోంది. అమర్ ఎప్పటికప్పుడు తన తల్లి నోరు మూయిస్తూనే ఉన్నాడు. వివాహ కార్యక్రమం పూర్తయిన వెంటనే అమర్ శిల్ప చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ రోజు నుంచి ప్రతి సంతోషంలోనూ ప్రతి బాధలోనూ నేను నీకు తోడుగా ఉంటాను, ప్రతి అవమానాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండమని శిల్పతో చెప్పాడు. అమర్ స్పర్శ,
అమర్ మాటలు శిల్పకి చాలా బలాన్నిచ్చాయి. ఆ తరువాత అమర్ తల్లిదండ్రులు, చెల్లెలు తనూజ భోజనాల కోసం గొడవ చేస్తూ ఉన్నారు. అందరూ భోజనాలు చేయడానికి వెళ్లారు. పెళ్లికి చాలా తక్కువ మంది బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచారు. భోజనాల్లో కూడా ఎక్కువ వెరైటీలు లేవు. ఇంత చీప్ పెళ్లిని మేమెక్కడా చూడలేదు అంటూ శిల్ప తల్లిదండ్రులని అమర్ తల్లిదండ్రులు అవమానిస్తూనే ఉన్నారు. ప్రతిదీ వింటూ కూడా శిల్ప తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారు. సాయంత్రానికి శిల్ప అత్తగారింట్లో అడుగుపెట్టింది. అప్పుడు అమర్ శిల్పతో, నా తల్లిదండ్రులు, నా చెల్లెలు ఎలాంటి వారో నీకు తెలుసు. వాళ్ళన్న ప్రతి మాటని సహించు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇంకెప్పుడు వాళ్ళు నిన్ను అవమానించే అవకాశం నేను అస్సలు వాళ్ళకివ్వను అనగానే శిల్ప, మీరు నాతో ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదండి అని చెప్పింది. ఆ ఇంట్లో ఎవ్వరూ శిల్పని కొత్త పెళ్లి కూతురులాగా స్వాగతించలేదు. శిల్ప మెల్లగా అమర్ గదిలోకి వెళ్ళింది. ఆ గదంతా అందంగా అలంకరించుంది. శిల్ప మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. కాసేపటి తర్వాత అమర్ గదిలోకి వచ్చాడు. తన ప్రేమతో శిల్ప హృదయాన్ని గెలుచుకున్నాడు. తన తల్లి కఠినమైన ప్రవర్తనని, తన చెల్లెలు సూటిపోటి మాటలని మరిచిపోయేలా చేశాడు. తర్వాత రోజు ఉదయం అమర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు శిల్ప వంటగదిలోనే ఉండిపోవలసి వచ్చింది. అత్త, ఆడపడుచు, కానీ కట్నం కూడా తీసుకురాలేదు, నువ్వు ఇంటి పనులు చేయక ఏం చేస్తావు అంటూ తనతో గొడ్డు చాకరీ చేయించారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అమర్కి అలసిపోయిన శిల్ప మొహం చూడగానే విషయం అంతా అర్థమైంది. శిల్పని పక్కన కూర్చోబెట్టుకుని ఏం జరిగింది అని అడిగినప్పుడు శిల్ప ఉదయం నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పింది. ప్రతిదీ విన్న అమర్కి చాలా కోపం వచ్చింది. ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటానని నేను నీకు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని కూడా నేను నిలబెట్టుకోకుండా చేస్తే ఇక నా తల్లి, చెల్లి నా ప్రేమకు ఎలా విలువిచ్చినట్టు? ఇలాంటివన్నీ నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని శిల్పకి మాటిచ్చాడు అమర్. తర్వాత రోజు ఉదయాన్నే 10 గంటలైనా కూడా అమర్ బయటికి రాకపోవడంతో పద్మిని గారు అమర్ గదిలోకి వెళ్ళి, అమర్, నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి అని అడగగానే, అమ్మా, నేను ఈరోజు ఆఫీసులో సెలవు తీసుకున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో మీరు శిల్పని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాలన్నీ నాకు తెలిసాయి. అందుకే ఈ విషయం గురించి మీకు అర్థమయ్యేలా చేయాలనే నేను ఈరోజు సెలవు పెట్టాను అనగానే తనూజ కోపంగా, వావ్ అన్నయ్య, ఈ రోజు వరకు నేను, అమ్మ నీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉన్నాము. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది కదా, తనే నీకు అందరికంటే ఇంపార్టెంట్గా మారిపోయింది అనగానే అమర్, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, అనవసరంగా నా భార్య గురించి మాట్లాడొద్దు అని తన చెల్లెలు తనూజతో చెప్పాడు. ఆ తరువాత కొన్ని రోజులు సజావుగానే జరిగిపోయాయి. ఆ తర్వాత అమర్ దుబాయ్లో వర్క్ చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది. 6 నెలలు అమర్ దుబాయ్లోనే ఉండాల్సి వచ్చింది. అమర్ దుబాయ్కి వెళ్ళిపోయి కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు పద్మిని గారు శిల్పతో, శిల్ప, ఇవి మేము వాడేసిన పాత బట్టలు, నీ మొహానికి ఇవే ఎక్కువ అంటూ తనకివ్వగానే వెంటనే శిల్ప, అమర్ నా కోసం దుబాయ్ నుంచి కొత్త బట్టలు పంపించాడు అని చెప్పింది. వెంటనే తల్లి కూతుళ్ళిద్దరూ కోపంతో ఊగిపోయారు. ఇన్ని రోజులుగా తల్లికి, చెల్లికి ఏమీ పంపించలేదు, కానీ భార్య కోసం కొత్త బట్టలు పంపించాడా వాడు అంటూ కోపంగా అమర్కి ఫోన్ చేసి అమర్తో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి అమర్ శిల్పకి కాల్ చేసి, శిల్ప, నేను దుబాయ్ వెళ్ళి 3 నెలలు గడిచిపోయాయి, నువ్వెలా ఉన్నావు? ఆ ఇంట్లో ప్రతిదీ సరిగ్గానే ఉంది కదా, అందరూ నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అని అడిగినప్పుడు శిల్ప కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నేను ప్రతిరోజు నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను కదా, ఇంకో 3 నెలల్లో మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పాడు అమర్. అమర్ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత శిల్ప గది ఖాళీగా మారిపోయింది. అత్తగారు కూడా శిల్ప గదిలోకి వచ్చి మరీ తనని తిట్టడం మొదలు పెట్టారు. శిల్ప మామగారు కూడా తన మీద చాలా కోపం చూపించేవారు. అమర్ శిల్ప అకౌంట్లో వేసిన డబ్బులు కూడా అత్తగారే లాక్కోవడం మొదలు పెట్టారు. కానీ ఈ విషయాలన్నీ అమర్తో శిల్ప చెప్పలేదు. అనవసరంగా తనని బాధ పెట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయింది. నా అకౌంట్లో డబ్బులు వేయకండి, నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటాయి అని శిల్ప చెప్పినా కూడా అమర్ అస్సలు వినిపించుకోలేదు. ఆ డబ్బులు నీ అవసరాల కోసం కాదు, నీ ఆత్మగౌరవం కోసం. నీకేదైనా అర్జెంటుగా అవసరం వస్తే
నువ్వు ఎవరిని అడుగుతావు చెప్పు? నిన్ను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే నాతో చెప్పు, ప్రతి విషయాన్ని నేను సరిచేస్తాను. ఆ డబ్బుల గురించి ఎవరికి తెలియనివ్వద్దు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు శిల్ప కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఈ డబ్బులు నాకు అవసరం లేదండి, మీరు త్వరగా వచ్చేస్తే నాకు అంతే చాలు, నాకు మీరే కావాలి, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని చెప్పింది శిల్ప. పద్మిని గారు, తనూజ అమర్కి ఫోన్ చేసినప్పుడల్లా శిల్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతుంది అని, అమర్ పంపించిన డబ్బులన్నీ దుబారా చేస్తుందని శిల్ప మీద చాడీలు చెబుతూ ఉండేవారు. ఒకరోజు అమర్ శిల్ప కోసం ఒక పార్సిల్ పంపించాడు. ఆ పార్సిల్లో శిల్ప కోసం బట్టలు, మేకప్ సామాన్లు, ఒక ఆండ్రాయిడ్ వాచ్ కూడా ఉన్నాయి. ఆ పార్సిల్ రాగానే ఓపెన్ చేసి చూసిన తనూజ, అన్నయ్య దృష్టిలో నేను చచ్చిపోయినట్టున్నాను, నా కోసం ఎప్పుడూ ఇలాంటివి ఏమీ పంపించలేదు, ఇది నాకు కావాలి, నువ్వేం చేసుకుంటావు, నీకు ఏ మేకప్ సామాన్లు, ఇంత కాస్ట్లీ డ్రెస్సులు, ఇంత కాస్ట్లీ వాచ్ అవసరమా అంటూ తనూజ తన చేతిలోని పార్సిల్ని లాక్కోబోయింది. మొదటిసారిగా శిల్ప అందరి మీద కోపం చూపించింది. ఇది నా భర్త నా కోసం పంపించిన పార్సిల్, ఇది నా హక్కు, ఇది నా ఇల్లు అని మొదటిసారిగా గొంతు పెంచింది. సాయంత్రం అమర్ ఫోన్ చేసినప్పుడు జరిగిన ప్రతి విషయము అమర్తో చెప్పాలి అని అనుకుంది. కానీ అమర్ని బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా అయిపోయింది తను. రోజులన్నీ చాలా కష్టంతో గడుస్తున్నాయి. తల్లి కూతురు ఇద్దరూ కూడా శిల్పతో పద్ధతిగా మాట్లాడడం కూడా మానేశారు. దీని కారణంగా శిల్ప జీవితం చాలా భారంగా మారింది. రోజులు అలా జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ శిల్ప పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ తీసుకుని శిల్ప తన గదిలోకి వెళ్ళిపోయింది. నిశ్శబ్దంగా ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూసినప్పుడు శిల్ప కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. అందులో చాలా అందమైన ఒక చీర ఉంది, ఖరీదైన మేకప్ సామాన్లు కూడా ఉన్నాయి, ఇంకా నగలు కూడా ఉన్నాయి. అందులో ఒక లెటర్ కూడా ఉంది. శిల్ప, నీ చిరునవ్వు నాకు చాలా ప్రత్యేకమైంది, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నీకు ఏ కష్టము రాకుండా చూసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను అని ఆ లెటర్లో రాసుంది. ఆ లెటర్ చదువుతున్నప్పుడు శిల్ప కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. నిశ్శబ్దంగా అమర్ తన కోసం పంపించిన చీరని ధరించడానికి తీసి పక్కన పెట్టుకుంది. మంచం మీద ఆ చీరను చూసిన తనూజ, ఈ చీర ఎక్కడిది అని శిల్పను అడిగినప్పుడు దుబాయ్ నుంచి అమర్ పంపించాడు అని శిల్ప చెప్పింది. ఈ విషయం పద్మావతి గారి చెవులకు చేరినప్పుడు వచ్చి ఆ గది మొత్తం వెతకడం ప్రారంభించారు. నా కొడుకు సంపాదన అంతా నీకు గిఫ్ట్లు పంపించడానికే సరిపోతుంది, నా కొడుకు అక్కడ గొడ్డు చాకరీ చేసి సంపాదిస్తున్నాడు, నువ్వేమో నీకు కావలసినవన్నీ లిస్టు చెప్పి వాడితో ఇక్కడికి తెప్పించుకుంటున్నావు, అసలు నీకు వాడు ఏం పంపించాడో ఇప్పటి వరకు ఇప్పుడే చూస్తానుండు అంటూ తల్లి కూతురు ఇద్దరూ కబ్బోర్డు తెరవడానికి ప్రయత్నించారు. వెంటనే శిల్ప, అవన్నీ నా కోసం నా భర్త పంపించిన వస్తువులు, అది నా పర్సనల్ కబ్బోర్డు, మీరు తెరవడానికి వీల్లేదు అంటూ అత్తగారికి ఆడపడుచుకి అడ్డుగా నిలబడింది. వెంటనే వాళ్ళిద్దరూ శిల్పని ఒక పక్కకి నెట్టేసి, నువ్వు ఇక్కడేం మహారాణివి కాదు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటూ శిల్పని పక్కకు నెట్టారు. అదే సమయంలో అమర్ నుంచి ఫోన్ రావడంతో శిల్ప ఫోన్ మోగుతూనే ఉంది. ఆమె వణుకుతున్న చేతులతో ఫోన్ ఆన్ చేసింది. శిల్ప గొంతు కూడా వణుకుతూనే ఉంది. అన్నింటినీ గమనించిన అమర్ ఏం జరిగిందో చెప్పమని శిల్పని అడిగాడు. మీ అమ్మ చెల్లెలు నా గదంతా వెతుకుతున్నారు, మీరు నా కోసం పంపించిన బహుమతులన్నీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ చాలా కష్టంగా చెప్పింది శిల్ప. అమర్ వాయిస్ ఒక్కసారిగా మారిపోయింది. ఫోన్ స్పీకర్లో పెట్టమని చెప్పాడు. ఫోన్ స్పీకర్లో పెట్టగానే అమర్ గొంతు ఆ గదంతా ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. నా భార్య వస్తువులు తాకడానికి మీకు ఎంత ధైర్యం, నేను తన కోసం ఇవన్నీ పంపించాను, తన అనుమతి లేకుండా తన వస్తువులపై చెయ్యి వేసే హక్కు కూడా మీకు లేదు, మీరు నా భార్యను గౌరవించినప్పుడే మీకు నా నుంచి గౌరవం దక్కుతుంది అని చెబుతూ ఉండగానే తల్లి కూతుళ్ళిద్దరూ షాకింగ్ గా ఫోన్ వైపు చూశారు. అప్పుడు అమర్, అమ్మా, ఆ ఇంట్లో శిల్ప ఆనందంగా ఉంటేనే నేను ఇక్కడ ఆనందంగా ఉంటాను, మీరు తనకి ఇంట్లో ఇవ్వవలసిన గౌరవం ఇస్తేనే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసేసి గది నుంచి బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు అమర్ శిల్పతో, నీకే భయమూ లేదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పాడు. మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉందండి,
అని చెప్పి శిల్ప ఫోన్ కట్ చేసేసింది. తల్లి కూతురు ఇద్దరూ శిల్ప మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ రోజు శిల్ప నా భర్త నాకు మద్దతుగా ఉన్నాడు అని చాలా రిలీఫ్గా భావించింది. కొన్ని రోజులు అమర్ ఫోన్ కాల్ తర్వాత అత్త ఆడపడుచు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఒకరోజు తనూజ శిల్ప గదిలోకి వెళ్ళి ఆ గదిలోని ఒక అందమైన డిజైనర్ డ్రెస్ తీసుకొని, శిల్ప నాకు ఇది కావాలి, ఇది మా అన్నయ్య నీకోసం పంపించింది, దీని మీద పూర్తి హక్కు నాకుంది, నువ్వేమీ ఈ ఇంటికి మహారాణివి కాదు, పేద కుటుంబం నుంచి వచ్చావు, నీకింత కాస్ట్లీ డ్రెస్ అవసరం లేదు అంటూ ఆ డ్రెస్ తీసుకుని బయటకు వస్తూ ఉండగా శిల్ప తనూజని అడ్డుకుంది. ఇది మీ అన్నయ్య నా కోసం పంపించిన డ్రెస్సు, నీకిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి తన చేతిలోని డ్రెస్ని లాక్కోవడానికి ప్రయత్నించింది. తనూజ ఎంతకీ ఆ డ్రెస్ ఇవ్వకపోవడంతో శిల్ప తనూజ చెంపని చెల్లుమనిపించింది. శిల్ప తనూజ చెంప మీద కొట్టడాన్ని తనూజ నమ్మలేకపోయింది. తనూజ ఏడుస్తూ ఎర్రబడిన ముఖంతో తల్లి దగ్గరకొచ్చి శిల్ప తనని చెంప మీద కొట్టిందని తన తల్లితో చెప్పింది. వెంటనే పద్మిని గారు, నీకెంత ధైర్యం నా కూతురు మీదే చెయ్యెత్తడానికి అంటూ శిల్ప ముందుకు వెళ్ళగానే శిల్ప తనూజ నా వార్డ్రోబ్ నుంచి నా బట్టలు తీయడానికి ప్రయత్నించింది. నేను తనను ఆపడానికి ప్రయత్నించాను, ఈ విషయంలో నా తప్పేమీ లేదు అంటూ కోపంగా చెప్పింది శిల్ప. తల్లి కూతురు ఇద్దరూ కోపంగా గది నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బయట నుంచి ఒక యాసిడ్ బాటిల్ తెచ్చారు. ఈ అందమైన ముఖాన్నే కదా నా కొడుకు ప్రేమించింది, ఈ అందాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చెయ్యాలి అనుకుంటూ యాసిడ్ బాటిల్ తెరిచి శిల్ప ముఖం మీద పోశారు. శిల్ప గట్టిగా అరుస్తూ కింద పడిపోయింది. తన ముఖమంతా యాసిడ్ దాలికి కాలిపోయింది. శిల్ప బాధతో నేల మీద పడి ఏడుస్తూనే ఉంది. తనూజ పక్కనే నిలబడి, చాలా బాగా చేశావమ్మా, ఈ పొగరుబోతుకి సరైన గుణపాఠం నేర్పించావు అని మాట్లాడుతున్న మాటలు శిల్పకి వినిపిస్తున్నాయి. ఆ నొప్పితో శిల్ప స్పృహ తప్పి పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి తను హాస్పిటల్లో ఉంది. 4 రోజుల తర్వాత శిల్పని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ముఖానికి వేసిన కట్టు కూడా తొలగించారు. ఇంటికి వచ్చినప్పుడు శిల్ప తన మొహాన్ని అద్దంలో చూసుకోగానే గట్టిగా అరిచింది. ఎందుకంటే తన ముఖం మొత్తం భయంకరంగా మారిపోయింది. ఆ ముఖం చూసుకున్న తర్వాత శిల్ప తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. నా ముఖం ఇలా తయారైపోయింది, నన్నిప్పుడు ఇంకెవరు ప్రేమిస్తారు, నా ముఖం చూసి అమర్ తట్టుకోగలడా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. పద్మిని గారు తనూజ గది బయట నుంచి లాక్ చేసి శిల్పని బయటకు కూడా రానివ్వలేదు. అందరూ శిల్పని ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపించింది తనకి. ఎవ్వరూ తన దగ్గరికి రాలేదు. ఆహారం, నీరు, కాస్త ఓదార్పు మాటలు కూడా తనకి లభించలేదు. మొదటి రోజే తన ఫోన్ తన దగ్గర నుంచి లాగేసుకున్నారు. బాహ్య ప్రపంచం నుంచి తనని పూర్తిగా వేరు చేసేశారు. తన కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ముఖం పూర్తిగా పనికిరానట్టుగా అయిపోయింది. ఆ రోజు తర్వాత శిల్ప ఎప్పుడూ తనని అద్దంలో చూసుకోవడానికి కూడా సాహసం చేయలేదు. తను అమర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆనందంతో నిండిన తన జీవితాన్ని అత్తగారు ఆడపడుచు నాశనం చేసేశారని ఏడుస్తూనే ఉంది. బయట నుంచి తనూజ మాటలు వినిపిస్తున్నాయి. అందంగా ఉన్నాననే అహంకారం దిగిపోయింది ఇప్పుడు అని. తనూజ మాట్లాడుతున్న మాటలకి శిల్పకి చాలా ఏడుపొచ్చింది. నెమ్మదిగా అటువైపు చూడగానే శిల్పకి తనూజ చేతిలో ఒక ఫుడ్ ప్లేటు ఇంకా నీళ్ల గ్లాసు ఉంది. తనూజ ఆ భోజనాన్ని నేల మీద పెట్టి, భోజనం చెయ్యి, లేకపోతే అనవసరంగా చచ్చిపోతావు అని చెప్పి గదిలో నుంచి బయటకు వెళ్ళింది. ఆ గది 4 గోడల మధ్య శిల్ప ఏడుస్తూనే ఉంది. అమర్ని తలుచుకుంటూ, అమర్, నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలనని నువ్వు నాకు వాగ్దానం చేశావు కదా, నేను ఇప్పుడు సంతోషంగా లేను, నాకిప్పుడు నీ తోడు అవసరం, నేను చాలా ఒంటరితనం ఫీల్ అవుతున్నాను అని ఏడుస్తూనే ఉంది. ఈ సమస్య గురించి అమర్తో చెప్పడానికి తన దగ్గర ఫోన్ కూడా లేదు. మరుసటి రోజు భోజనం తీసుకొచ్చిన తనూజతో శిల్ప, ఒక్కసారి నా ఫోన్ నాకు ఇవ్వండి, దయచేసి ఒక్కసారి నేను అమర్తో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటూ సైగలతో బతిమాలుతూనే చెప్పింది. అయినా సరే తనూజ గాని తన అత్తగారు పద్మిని గారు గాని కొంచెం కూడా కరగలేదు. అమర్కి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నీ పొగరు ఇలాగే అణగాలే అని చెప్పి వెళ్ళిపోయారిద్దరూ. శిల్ప మౌనంగా మంచం మీద కూర్చుని ఏడుస్తూనే ఉంది. ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎలాగైనా
నా బాధ అమర్కి చేరాలి అని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఒకరోజు శిల్ప నిద్ర లేచేసరికి ఉదయాన్నే ఇంట్లో సందడి వినబడుతోంది. శిల్ప గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఒక్క క్షణంలో ఎన్నో రోజుల కష్టం ఈ రోజు తీరబోతోంది అనుకుంటూ శిల్ప చాలా కష్టం మీద లెగవడానికి ప్రయత్నించింది. కాసేపటికే గది తలుపులు తెరిచిన శబ్దం వచ్చింది. గది లోపలికి వచ్చి తను ఒక్కసారిగా ఆగిపోయాడు. అమర్ శిల్ప కళ్ళల్లోకి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఒక్కసారిగా ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఏం జరిగింది శిల్ప అంటూ భారమైన గొంతుతో అడిగాడు. శిల్ప చెప్పాలనుకుంది, కానీ తన గొంతు అసలు బయటికే రాలేదు. ఏం జరిగిందో తన భర్తతో చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది, కానీ తన నాలుక తనకి మద్దతు ఇవ్వడం లేదు. తను మాట్లాడడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ పదాలు తన నోటి నుంచి బయటకు రావడమే లేదు. గొంతు ఎక్కడో మూసుకుపోయింది. అదే సమయంలో శిల్ప అత్తగారు గదిలోకి ప్రవేశించారు. తన కళ్ళల్లో తప్పుడు కన్నీళ్లు, ముఖంలో తప్పుడు బాధ ఉన్నాయి. తను అబద్ధాలతో కదలడం ప్రారంభించింది. ఏం చెప్పమంటావు అమర్? నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకే నీ భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందని మాకు అనుమానం వచ్చింది. ఒకరోజు స్వయంగా తనూజానే వింది. ఆ విషయం గురించి నీ చెల్లి శిల్పని అడిగినప్పుడు శిల్ప నీ చెల్లెల మీదే చెయ్యెత్తింది. అనవసరంగా తనూజ చెంప చెళ్ళుమనిపించింది. ఆ భగవంతుడే నీ భార్యని ఇలా శిక్షించాడు. చేసిన పాపాలు ఊరికే పోతాయా ఏమిటి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తల్లి మాటలు విన్న తరువాత అమర్ ముఖం కోపంగా మారింది. ముందుగా అమర్ నా భార్య ఇలాంటిది కాదు అని తల్లితో చెప్పాడు. కానీ తల్లి చాలా అబద్ధాలు చెప్పడంతో తన మాటల్ని మెల్లగా నమ్మేశాడు. అమర్ కళ్ళల్లో ఎంతో కోపం కనిపిస్తుంది. అమర్ శిల్పకు దగ్గరగా వచ్చి ఆగి, నువ్వు నన్ను నిజంగా మోసం చేశావు అని చెప్పడం మొదలుపెట్టాడు. శిల్ప మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ తన గొంతు రావడమే లేదు. తనకి కనీసం సమయం కూడా ఇవ్వకుండా అమర్ని బయటకు తీసుకెళ్లిపోయి అత్తగారు శిల్ప గది తలుపులు మూసేశారు. ఇప్పటి వరకు నీ అందమే నీకు బలం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంట్లో భారం మాత్రమే అని అత్తగారు అన్న మాటలకి నేల మీద పడి శిల్ప ఏడవడం ప్రారంభించింది. శిల్పకి ఆశలన్నీ చచ్చిపోయాయి. సాయంత్రం తన గది తలుపు తెరుచుకుంది. అప్పుడు అమర్ చేతిలో ఒక బ్యాగుతో తన గదిలోకి వచ్చాడు. శిల్ప అమర్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. అమర్ వెంటనే నేను ఇక్కడి నుంచి తిరిగి వెళుతున్నాను, కానీ బయలుదేరే ముందే నేను నీకు విడాకులు ఇస్తాను అని చెప్పగానే శిల్ప పాదాల కింద నేల జారిపోయింది. శిల్ప తన భర్త నుంచి అస్సలు ఇది ఊహించలేదు. ఒకప్పుడు శిల్పని ఎంతో ప్రేమిస్తున్నానని అమర్ చెప్పాడు, కానీ ఇప్పుడు అదే అమర్ శిల్పతో నేను నిన్ను ఎంతో ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు ఒక తప్పుడు మనిషివి, నీలాంటి మనిషితో నేను కాపురం చెయ్యలేను అంటూ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని అమర్ శిల్ప చేయి పట్టుకొని ఇంటి తలుపు దగ్గరకు తీసుకొచ్చాడు. శిల్ప అత్త, ఆడపడుచు శిల్పని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అమర్ తన కళ్ళతో చూస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించనే లేదు. శిల్ప కళ్ళల్లో చాలా ప్రశ్నలున్నాయి, కానీ అమర్ నీతో నాకు ఎలాంటి సంబంధము లేదని చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా తన సామాన్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త విడాకులిచ్చి వెళ్ళిపోయాడు. అతని వాగ్దానాలు, వాదనలు, తన ప్రేమ అంతా అబద్ధమని నిరూపించి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి తలుపులు కూడా మూసివేయబడ్డాయి. చాలాసేపు శిల్ప ఆ ఇంటి బయట కూర్చునుంది. చాలాసేపు తన అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ శిల్పనే చూస్తూ ఉన్నారు. అప్పుడే ఒక 10 సంవత్సరాల అమ్మాయి శిల్ప దగ్గరకు వచ్చి, మీరెవరో నాకు తెలియదు, మీరు నాతో పాటు మా ఇంటికి రండి, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, మీరు ఇక్కడ హాయిగా ఉండొచ్చు, రాత్రికి మా నాన్న ఇంటికి తిరిగి వస్తాడు అని చెప్పి శిల్పని తన ఇంటికి తీసుకెళ్లి శిల్ప పక్కనే కూర్చుంది. శిల్పకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఏడుస్తూ ఆ చిన్న పాప పక్కనే కూర్చుంది. రాత్రికి ఆ అమ్మాయి తండ్రి వచ్చినప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాల దాకా ఉండొచ్చు. అతను శిల్పాన్ని చూసి షాక్ అయ్యాడు. శిల్ప ఏడుస్తూ ఆ ఇంటి లోపల కూర్చునుంది. ఆ అమ్మాయి తండ్రి శిల్పని చూసి జాలిపడ్డాడు. శిల్ప కథంతా విన్న తర్వాత శిల్ప మీద ఆయనకి చాలా జాలి కలిగింది. శిల్ప తమ ఇంట్లోనే తలదాచుకోవడానికి ఆయన ఒప్పుకున్నాడు. చాలా రోజులు అదే విధంగా గడిచాయి. రోజు శిల్ప ఆ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఆ చిన్న పాపను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆ చిన్న పాప తండ్రి
శిల్పతో ఇంతకు ముందు మీరు చాలా అందంగా ఉండేవారు, కానీ ఇప్పుడు మీ అందం మొత్తం మాయమైపోయింది. మీ ముఖంతో మీ అందంతో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నా కూతుర్ని మీరు చాలా మంచిగా చూసుకుంటున్నారు. నా కూతురు పుట్టినప్పుడే నా భార్య చనిపోయింది. అప్పటి నుంచి నేను ఒక్కడినే నా కూతుర్ని ఒంటరిగా పెంచుతున్నాను. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా కూతురు మీతో చాలా సంతోషంగా ఉంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అది కూడా మీకు ఇష్టమైతేనే మిమ్మల్ని పెళ్లి చేసుకొని జీవితాంతం మిమ్మల్ని నా భార్యగా చూసుకుంటాను. మీకు ఇక్కడ గౌరవం మర్యాద అన్నీ లభిస్తాయి అని చెప్పినప్పుడు ఆ మాటలు విని శిల్ప ఆశ్చర్యపోయింది. చిన్న పాప ప్రియా కూడా మా నాన్నని పెళ్లి చేసుకోమని నాకు అమ్మగా మారమని శిల్పని ఎంతగానో బ్రతిమాలింది. ఆ ఇంట్లో ప్రియ తన మీద చూపించే ప్రేమ, ప్రియ తండ్రి తనకిచ్చే గౌరవంతో శిల్ప ప్రియ తండ్రిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. అప్పటి నుంచి ప్రియా శిల్పని కన్న తల్లిలాగానే భావించింది. ప్రియా తండ్రి కూడా శిల్పని చాలా గౌరవంగా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అమర్ దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తన వీసా గడువు కూడా ముగిసిపోయింది. ఇంటికి తిరిగొచ్చాక శిల్పపై తన తల్లి చెల్లి అనవసరంగా అభాండాలు వేశారన్న నిజాన్ని అమర్ తెలుసుకున్నాడు. పద్మిని గారి ప్రవర్తన, తనూజ ప్రవర్తన కారణంగా తనూజాకి చుట్టుపక్కల నుంచి కూడా సంబంధాలు ఏవి దొరకడం లేదు. ఇదంతా శిల్ప విషయంలో చేసిన అరాచకాలకి ఆ దేవుడిస్తున్న ప్రతిఫలం అని శిల్ప అత్తింటి వాళ్ళు భావించారు. చాలా రోజుల తర్వాత శిల్ప అదే ఊర్లో ఉందని, పెళ్లి చేసుకుందని తెలిసి శిల్పని క్షమించమని అడగడానికి కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. అమర్ శిల్ప గుమ్మంలో నిలబడ్డాడు. అమర్ కళ్ళల్లో కన్నీళ్లున్నాయి, కాను తనేమీ మాట్లాడలేదు. నేను నా అమాయకత్వాన్ని, నిర్దోషత్వాన్ని మీ ముందు నిరూపించుకోలేకపోయాను. కట్టుకున్న భార్య ఎలాంటిదో తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఉన్న మనిషిని నేను క్షమించలేను అని చెప్పి శిల్ప వాళ్ళందరి ముఖాల మీదే తలుపులు మూసేసింది. నా అందం నేను కోల్పోయినప్పటికీ ఇప్పుడు నేను భర్త, కూతురు, ఒక సంతోషమైన కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. మీరెవ్వరూ ఇంకా నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించకండి అని గట్టిగా చెప్పేసి తలుపులు మూసేసింది శిల్ప. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.